ఈరోజు అమెరికా అధ్యక్షుడు తను కోరుకున్నట్టుగా ఎప్పుడు చిన్న దేశాలైనటువంటి దాంట్లో అది చమురు ఖనిజ సంపదని ఆ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు అప్పజెప్పడానికి దాడులు చేసి వెనిజులాపై అధ్యక్షుడిని తీసుకుపోవడం అనేటటువంటి జరిగింది. అతను ప్రెస్ కాన్ఫరెన్స్లో ట్రంప్ చెప్తున్నటువంటిది ఏంటంటే, మా కంట్రీకి డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు కాబట్టి మేము అతన్ని తీసుకొచ్చాము, అతని వల్ల ప్రపంచానికి హానికరం అని చెప్తున్నాడు. సిగ్గుండాలే ఈ ట్రంప్ అని చెప్పి అడుగుతున్నాను. గతంలో కూడా సద్దాం హుసేన్ని ఇదే పద్ధతిలో జీవాయుధాలు ఉన్నాయని చెప్పి ఉరిషిట్ చేయించారు, ఇప్పటివరకు ప్రూవ్ కాలే. అతన్ని తీసుకొచ్చింది అమెరికాలో అధ్యక్షుడిని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ కంట్రోల్ చేసేటటువంటి ఆఫీసుల్లో బంధించడం అనేటటువంటిది సిగ్గుచేటు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఖండిస్తూ ఒక ఉగ్రవాదిలాగా ట్రంప్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యం అంతా అన్ని దేశాలలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటాలు జరుగుతున్నా నా దగ్గర ఆమినేషన్ ఉంది, నేనేమన్నా చేయగలుగుతా, నేను చెప్తే ప్రజలు వింటారనేటటువంటి ఆలోచనలో ట్రంప్ ఉన్నాడు. మరో పద్ధతుల్లో ఇదే కాదు, వెనిజులానే కాదు, మరిన్ని కంట్రీలకు ఇదే పద్ధతి జరుగుతుందని చెప్పి హెచ్చరించడం అనేటటువంటి జరుగుతుంది. ఇది దురహంకారం. అంటే నేనేం చేసినా నడుస్తుందని ఒక పిచ్చోనికి అక్కడ రాష్ట్రపతి ఇవ్వడం వల్ల ఈరోజు ప్రపంచంలో అతను వచ్చినప్పటి సంది కూడా వివిధ పద్ధతుల్లో ఎవరినో కొన్ని ఇబ్బందులు పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. ఈరోజు భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక మిత్రదేశంగా ఉన్నటువంటి వెనిజులా అతను ప్రజాస్వామ్య పద్ధతుల్లో సోషలిస్ట్గా ఎలక్ట్ అయినటువంటి వ్యక్తిని మొత్తం మా దగ్గర ఆయుధాలు ఉన్నాయని చెప్పి మొత్తం మిలిటరీని అంతా దించి అతన్ని తీసుకుపోయి ఈరోజు డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి వ్యక్తి. అట్లాంటి దానికి సమర్థిస్తూ అంటే వెనిజులాకి అండగా నిలబడాల్సినటువంటి భారత ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ట్రంప్ చర్యలను ఖండించకపోవడం అనేటటువంటి ఆశ్చర్యం కల్పిస్తుంది. ఇప్పటికైనా నరేంద్ర మోడీకి చెప్తున్నాం, మీరు వెంటనే ఇలాంటి చర్యలను ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. మన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని మనం చెప్పుకుంటాం కాబట్టి ఇలాంటి చర్యలను ఖండించాలి. అదేవిధంగా వామపక్షాలు కూడా ఈరోజు దేశవ్యాప్తంగా పిలిపించాయి. ఈ చర్యలను ఖండిస్తూ ట్రంప్ అనేటటువంటి వ్యక్తి ఒక ఉగ్రవాదిలాగా ప్రవర్తిస్తున్నాడు. ఈ పద్ధతుల్లో కనుక జరిగితే గతంలో జరిగినటువంటి ముసోలిని హిట్లర్కి ఏ గతి పట్టిందో ఇతనికి కూడా అదే గతి పట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పద్ధతిలో మిగతా దేశాలు కూడా ఆలోచిస్తాయని అనుకుంటున్నాం. దీన్ని నిరసిస్తూ ఈరోజు హైదరాబాద్ పార్టీ ఆధ్వర్యంలో ఆఫీస్ నుండి కూడా ఇక్కడ నిరసన తెలపడం అనేటటువంటిది జరిగింది. ఇదే కనుక కంటిన్యూ ట్రంప్ చేస్తే ఈ దేశంలోనే వామపక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే వెనిజులా ప్రజలకు అండగా నిలబడతామని చెప్పి ఈ యొక్క నిరసన ద్వారా తెలియజేయడం అనేటటువంటిది జరుగుతుంది.